ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము టారెంచులా హిస్పానికా చదువుకుంటున్నాము. దాంట్లో ఉమెన్ నుంచి మనం చదువుకోవాలి. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. ఇన్ ద ఫీమేల్ ఆల్సో దేర్ ఈస్ వైలెంట్ అన్కంట్రోలబుల్ సెక్షువల్ ఎరిథిజం. అంటే మామూలుగా మనం పైన చెప్పుకున్నాం కదా మగవాళ్ళ గురించి, అలా ఫీమేల్ లో కూడా ఆ వైలెంట్ అన్కంట్రోలబుల్ అంటే కంట్రోల్ చేసుకోలేనంత వైలెంట్ అంటే చాలా విపరీతం, కంట్రోల్ చేసుకోలేనంత అంటే ఇంకా వాళ్ళు సిగ్గు విడిచి మాట్లాడేస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా పైన, అలాగనమాట. సెక్షువల్ ఎరిథిజం అంటే ఏంటది? ఆ, అంటే చాలా ఫాస్ట్ గా, అంటే ఫాస్ట్ గా సెక్షువల్ ఇది వచ్చేస్తుంది అన్నమాట. అరౌజల్, ఆ టెండెన్సీ, అబ్నార్మల్ టెండెన్సీ, అది ఫాస్ట్ గా ఆ కోరిక అనేది వచ్చేస్తుంది. అది చెప్పాను కదా మీకు ఆ కేసు, ఒక ఆవిడ అలా మాట్లాడుతోందని. అలా ఉంటుంది వాళ్ళు. ఈ క్లాస్ లోనే అంటే ఈ డ్రగ్ చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం అది. మెన్స్ట్రువల్ ఫ్లో టూ ఎర్లీ అండ్ కోపియస్. మా మెన్స్ట్రువల్ ఫ్లో అనేది చాలా ఎర్లీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. వైలెంట్ ఇచ్చింగ్ ఆఫ్ ద జెనిటల్స్ ఎక్స్టెండింగ్ ఫార్ అప్ ఇన్ టు ద వెజైన్ అవర్స్ ఎట్ నైట్. విపరీతమైన దురద ఉంటుంది జెనిటల్స్ మర్మావయవాల దగ్గర, అది అక్కడి నుంచి వెజైనా లోపలికి ఉంటుంది. రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. పెయిన్ అండ్ వైలెంట్ క్రాంప్స్ ఇన్ ద యూట్రస్. పెయిన్ అండ్ వైలెంట్ క్రాంప్స్ ఇన్ ద యూట్రస్ అంటే విపరీతమైన నొప్పి, క్రాంప్స్ లాగా వస్తాయి గర్భసంచిలో. నింఫోమానియా హ్యాస్ బీన్ క్యూర్డ్ బై దిస్ రెమెడీ. నింఫోమానియా అంటే ఎక్కువ డిజైర్ అనమాట. సెక్షువల్ డిజైర్ అనేది కూడా ఈ డ్రగ్ వేయడం ద్వారా ఆ డిజైర్ కూడా తగ్గుతుంది. తగ్గుతుంది అంటే ఓవర్ గా ఉన్నా తగ్గుతుంది, నార్మల్కి వస్తుంది అని అర్థం అనమాట ఇక్కడ. కాయిషన్ ఇంటెన్సిఫైస్ ది డిజైర్ అండ్ ఈజ్ ఫాలోడ్ బై నో రిలీఫ్. కాయిషన్ అనేది అంటే యూజువల్ గా ఏమవుతుంది, ఇంటర్ కోర్స్ చేశాక ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, దాన్ని టర్మ్ ఏదో అంటారు. అయితే వీళ్ళకి ఇంకా ఎక్కువైపోతుంది అనమాట, ఇంకా తీరదు, ఇంకా ఇంకా కావాలనిపించేస్తుంది అనమాట. చూసారా, అదే చెప్తున్నారు, ఈజ్ ఫాలోడ్ బై నో రిలీఫ్. దానివల్ల రిలీఫ్ రాదు, అంటే ఆ సాటిస్ఫాక్షన్ రాదు, ఇంకా ఇంకా అనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ హైపర్ అస్థీషియా ఆఫ్ ద జెనిటల్స్. ఆ జెనిటల్స్ దగ్గర ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుందన్నమాట. ఆ ఈ ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళ అదర్ పార్ట్నర్ ఉంటారు కదా, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్సెసివ్ దానికి వాళ్ళు ఇదైపోతారు అనమాట. అంటే మగవాళ్ళు అలా ఉంటారండి, ఆడవాళ్ళు అలా ఉంటారండి అంటే ఉంటారు, నేను చూశాను అలాగా. చూశాను అంటే ఇన్ ద సెన్స్ కేసు వచ్చింది నా దగ్గరికి అలా. ఆయన ఎప్పుడు వీక్ అయిపోతూ ఉండేవాళ్ళు. అంటే ఎన్ని మందులు వేసినా సరే ఏమిటా అర్థం కాదు. ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మందుకు వచ్చేవాళ్ళు. వైఫ్ కి మందు ఇచ్చేదాన్ని కొంచెం, కొన్నాళ్ళు అలా ఇస్తూ వస్తే ఆవిడకి బెటర్మెంట్ వస్తుంది కానీ ఈయనకి రావట్లేదు. ఎందుకు మీరు వీక్ అయిపోతున్నారా అని డౌట్ వచ్చింది. ఒకరోజు ఆయన పర్సనల్ కూర్చోబెట్టి అడిగానండి, ఏంటండి ఏం జరుగుతోంది అంటే, ఆడవాళ్ళతో ఏం చెప్పుకుంటా అన్నారు. డాక్టర్ అనేవాడు ఆడ కాదు మొగ కాదండి, మీకు వైద్యం చేస్తున్నటువంటి వైద్యాన్ని చేయడానికి ఉన్నటువంటి ఒక పరికరం మాత్రమే, మనం అలా అనుకుంటే ఎలాగా అన్నాను. అంటే అప్పుడు ఆయన ఓపెన్ చేసి చెప్పారు, మా ఆవిడ బలవంతంగా అయినా సరే కావాలని అడుగుతుందండి, ఒకసారి చేస్తే ఇంకా ఇంకా అని అడుగుతూ ఉంటుంది.
లాస్ట్‌కి నాకు అసక్తత వచ్చేస్తుంది. చేయలేనంత ఇది వచ్చేస్తుంది. అప్పుడు విసుక్కుంటుందండి. నేను అన్నిసార్లు చేస్తే నాకు నీరసం వస్తుందని చెప్తే అని చెప్పారు. అంటే అలా ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఆవిడకి మిగతా సింప్టమ్స్ అన్నీ చూసుకుంటే మెడోర్న్ హైలో వేస్తే సెట్ అయిపోయింది. అడగడం మానేసింది. అంటే నార్మల్‌కొచ్చింది ఆవిడ. అంటే ఇక్కడ మిగతా టారంటులా ఐస్పాన్‌కి సంబంధించిన సింప్టమ్స్ ఉంటే మనం ఇదే ఏస్తాం. కానీ ఆవిడకి మిగతావన్నీ మెడోర్న్ తాలూకు సింప్టమ్స్ ఉన్నాయి. క్రానిక్ ఏదో పడుతుంది అనుకుంటున్నాం. ఇది మాస్టర్ గారు తెలియజేశారు ఇలాగ. అదనమాట. అంటే అలా ఉంటుంది. అంటే ఇది ఉమెన్ గురించి కదా అలా ఉంటుందా అని ఎవరికైనా డౌట్ వస్తే ఉంటుంది. ఎవరికైనా డిసీజే కదా! ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ హావ్ బీన్ క్యూర్డ్. అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కదా! అవి కూడా క్యూర్ అవుతాయి. ఈ మెంటల్ సెటప్ ఉన్నప్పుడు మందు వేస్తే మనం పర్సన్‌కి మందేసినట్టు కదా! ఆటోమేటిక్‌గా ఫైబ్రాయిడ్ ట్యూమర్స్ ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. గ్రేట్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ ద యుటరస్. అంటే ఆ మజిల్స్ కండరాలన్నీ గూడా రిలాక్స్ అయిపోతాయి. విపరీతమైన రిలాక్సేషన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు పెల్విస్‌లో యుటరస్ ఉంది అంటే ఆ పొజిషన్‌లో అది ఉండడానికి కొన్ని కండరాలు అవన్నీ పెల్విక్ మజిల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవి రిలాక్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఏంటంటే ఏదన్నా ఒక ఎలా చెప్పాలి? ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉయ్యాల లాంటిది ఉంటుంది గదా! చెట్టుకి మధ్యలో వేసుకొని ఉంటారు కదా! అలాంటిది ఏదన్నా టైట్‌గా అటు ఇటు గోడకి కట్టేసి ఉందనుకోండి ఏదన్నా ఒక వస్తువు. ఎలాడుతూ మధ్యలో. ఈ తాళ్ళు లూజ్ అయినాయి అనుకోండి ఆటోమేటిక్‌గా అది ప్లేస్ మారుతుంది గదా! సెంటర్‌లో ఉన్న కూడా పక్కకెళ్ళిపోతుంది గదా! అలాగా ఈ యుటరస్ కూడా డిస్‌ప్లేస్‌మెంట్ ఉండాల్సిన ప్లేస్ కంటే పక్కకెళ్ళిపోతుంది. పక్కకో, వెనక్కో ఎక్కడో ఒకటికి. ఆ మస్కులర్ రిలాక్సేషన్ వల్ల. అందుకని ఆయన యూజ్ చేసిన వర్డ్ ఏంటి? గ్రేట్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ కదా! అది. మనం ప్రతీదీ గూడా చదువుకోవాలి. ఇంకోటేంటంటే, ఇప్పుడు మనం మందు మాత్రమే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆఫ్టర్ కరోనా నేను అబ్జర్వ్ చేసింది. మనం అది వరకు మందు ఇచ్చేసి, వదిలేసి ఎప్పుడో కొంతమందికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి ఐదుగురిలో ఒకళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వాల్సొస్తుందంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ మారిపోతోంది. ఇవన్నీ వాళ్ళ అవి అవి వాటిల్లో కూడా చేంజ్ తీసుకువస్తే తప్ప డిసీజెస్ తగ్గట్లేదు. సో, అది గూడా మనం గమనించుకొని మనం వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చదువుకున్న దాని వల్లనో, చదువుకో చదువుకున్న దాని వల్లో ఏదైనా కానీ, కొంతమంది పేషెంట్స్‌కి ఒక పక్క దగ్గుతూ ఉంటే పిల్లలు కొబ్బరి పెట్టకూడదు అని తెలియకుండా పోతుంది. అదివరకు పెద్దవాళ్ళు, "అమ్మ కొబ్బరి పెట్టకూడదు, కొబ్బరి తినకు దగ్గొస్తుంది" అని చెప్పేవాళ్ళు మనకి. లేకపోతే "ఈ ఆరెంజెస్ తినకు, జలుబుగా ఉంది కదా" అనేవాళ్ళు. లేదా "వింటర్ వస్తుంది, కవర్ చేసుకొని వెళ్ళాలి" అనేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఈ కొత్త పిల్లలు అంటే ఇన్ ద సెన్స్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏమవుతుంది అది తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు దానికి రీజన్ కూడా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, యూజువల్‌గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళున్నారనుకోండి వెనకాల, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా! మనకి వెనకాల. అమ్మా పిల్లకి షర్టరేసి బయటికి పంపించు, చలిగాలిగా ఉంది. అది చెవిలో దూది పెట్టి పంపించు. ఓ పక్క కడుపు నొప్పి అంటుంటే మొక్కజొన్న కండెలు పెడతావేంటి? ఇలా అనేవాళ్ళు. సో, వాళ్ళకి తెలిసేది వీళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకటి చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళకి తెలీదు. ఎక్కువ మందులు పోసేస్తున్నారు. అదివరకు చూడండి కడుపు నొప్పి అంటే సొంఠి వేయడము. మా మదర్ చిన్నప్పుడు ఎప్పుడన్నా కడుపు నొప్పి అంటే ఫస్ట్ ముద్ద సొంఠి గాని, మిరియాల పొడి ఒక ముద్ద తిను, 2 ముద్దలు తిను తగ్గిపోతుంది. లేకపోతే జీలకర్ర వేయించి ఇచ్చి అలాంటివి చేసేవాళ్ళు. అది కాబట్టి ఇప్పుడు ఎక్కువ అవసరం అవుతుంది. మరి వింటారు. మనం ఎడ్యుకేట్ చేయాల్సొస్తోంది. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నాకు, మనము పేషెంట్‌తో టైమ్ స్పెండ్ చేయాలి. చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి నిజంగా క్యూర్ అవ్వాలి. మనము నిజంగా ఒక డాక్టర్ అవ్వాలి అంటే, జస్ట్ ప్రాక్టీషనర్ అవ్వాలంటే ఇవన్నీ అవసరం లేదు. మందిచ్చి పంపించేస్తాం. ఆయన చెప్పినటువంటి ఫస్ట్ ఎఫారిజంలో లాగా మనం ఉండాలి. మన ఎయిమ్ అంటే మనం ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ బేరింగ్ డౌన్ ఫీలింగ్ ఇన్ ద పెల్విస్. ఇంకా ఆ మజిల్స్ లూజ్ అవ్వటం వల్ల జారిపోతుంది గదా! గర్భసంచి. దానివల్ల ఏదో కిందకి లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట. స్ప్రింగ్ లూజ్ అయితే ఎలా కిందకి ఆ వస్తువు జారుతుందో అలా. బర్నింగ్ ఇన్ ద యుటరస్. గర్భసంచిలో మంటగా ఉంటుంది. స్వెల్లింగ్ అండ్ ఇండ్యురేషన్ ఆఫ్ ద యుటరస్.
అంటే మంట, ఇంకా ఏంటి, వాపు, గట్టి పడిపోవటం, గర్భసంచి హైపర్ట్రోఫీ అన్నమాట, అది ఉంటుంది. వైలెంట్ క్రాంప్స్ విత్ బర్నింగ్ ఇన్ ద యూటరస్ విత్ నాసియా అండ్ వామిటింగ్. విపరీతమైన క్రాంప్స్ వచ్చేస్తాయి మంటతో పాటు, గర్భసంచిలో మంటతో పాటు. ఈ పెయిన్ ఎంత సివియర్ గా ఉంటుందంటే, వైలెంట్ అన్నారు చూడండి, వైలెంట్ క్రాంప్స్ విత్ బర్నింగ్, అంటే క్రాంప్స్ విపరీతంగా ఉంటాయి, బర్నింగ్ విపరీతంగా ఉంటుంది గర్భసంచిలో. దానివల్ల నొప్పి భరించడానికి ఎక్కువైపోయి వికారం వచ్చేస్తూ ఉంటుంది, వాంతి అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా అంతే, పెయిన్ సివియర్ భరించలేనప్పుడు సురదప్పన పడిపోతారు, లేదా ఇలా వికారం వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే మోషన్ అన్న అయిపోతుంది. అంటే అది ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ని తెలియజేస్తుంది. అది పుట్టుకమని ఇది సిమ్టమ్ కింద రాసుకోకూడదు, ఇది కామన్ సిమ్టమ్. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది, ఆ క్రాంప్స్ వాటి యొక్క ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ద యూటరస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు ప్రెషర్. ఆ గర్భసంచి ఏంటి, ప్రెషర్ కి చాలా విపరీతంగా సెన్సిటివ్ అయిపోతుంది. ఎందుకు, ఓవర్ యూస్ చేసేసారు కదా ఆ డిజైర్ వల్ల. దానివల్ల contracting pains of the uterus are labor-like and such as are often found in abortion. అంటే గర్భసంచి ముడుచుకుపోతుంటే ఎలాగ పెయిన్ వస్తుంది, సంకోచ వ్యాకోచాలు అంటారు కదా, సంకోచం అనుకుంటా, ఏమో ఎందుకు వచ్చింది తెలుగులోకి బాగూడదు. కంట్రాక్షన్ అంటే కుంచుకుపోవడం అనమాట. అది ఎలా ఉంటాయి పెయిన్స్ అంటే, లేబర్ లైక్. కడుపుతో ఉన్న వాళ్ళకి డెలివరీ టైంలో వచ్చే పెయిన్స్ ఎలా ఉంటాయి, పైనుంచి కిందకి తోసేస్తున్నట్టుగా ఉంటాయి పెయిన్, కంట్రాక్షన్స్, పైనుంచి నొక్కుంటూ వస్తుంది యూటరస్ లోపల, ఎందుకు, ఆ బిడ్డను బయటికి పంపించడం కోసం. అలాగా ఉంటాయి అన్నమాట పెయిన్స్. ఇవి యూజువల్ గా ఎలాంటి వాటిలో ఉంటే అబార్షన్ లో కనిపిస్తాయి, అబార్షన్ అవుతుంది. అబార్షన్ అయ్యే కేసెస్ టారెంచులా హిస్పానికా పేషెంట్ అయితే కనుక ఇలా ఉంటాయని చెప్తారు. షూటింగ్ పెయిన్స్ ఇన్ ద జెంటల్స్. సో నెక్స్ట్ ఎయిర్ ప్యాసేజెస్. ఒక్క నిమిషం కిందకి జరుపుతా. ఎయిర్ ప్యాసేజెస్, ఇట్ హ్యాస్ బీన్ ఏ వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ కంప్లైంట్స్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్. ఇది ఎయిర్ ప్యాసేజెస్ అంటే ఏంటి, గాలి దేని ద్వారా అయితే వెళ్తుంది అది మొత్తానికి సంబంధించి చెప్పారన్న ఎయిర్ ప్యాసేజెస్. ఇట్స్ నాట్ ఓన్లీ లంగ్స్, నాట్ ఓన్లీ బ్రాంకియా, నాట్ ఓన్లీ ట్రెకియా, నాట్ ఓన్లీ లారింగ్స్ కాదు, మొత్తం ఎయిర్ ప్యాసేజెస్ మొత్తానికి అది యూస్ఫుల్ అవుతుంది. కాన్స్టెంట్లీ స్క్రేపింగ్ ఆఫ్ లారింగ్స్ అండ్ ట్రెకియా టు క్లియర్ దెమ్ ఆఫ్ మ్యూకస్. అంటే ఆ మ్యూకస్ ని క్లియర్ చేయటం కోసం కాన్స్టెంట్ గా, అంటే స్క్రేపింగ్ అంటే గీకటం కదా, అలాగా వీడు హాక్ చేస్తూ ఉంటాడు, కేకరిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది, లాస్ ఆఫ్ వాయిస్ అండ్ హోర్స్నెస్, బొంగురు పోతుంది, గొంతు పోతుంది. లేకపోతే లాస్ ఆఫ్ వాయిస్ వెన్ టాకింగ్, మాట్లాడుతున్నప్పుడు కూడా గొంతు పోతుంది. డ్రైనెస్ ఇన్ ది లారింగ్స్ అండ్ ట్రెకియా, అంటే లారింగ్స్ కానీ ట్రెకియా కానీ డ్రై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బర్నింగ్ ఫ్రమ్ ది థ్రోట్ డౌన్ ఇన్ టు ది చెస్ట్. మంట ఉంటుంది థ్రోట్ నుంచి కిందకి చెస్ట్ లోకి. ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ కాఫ్ సిమ్టమ్స్. దగ్గులో ఇది చాలా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. డ్రై ఫ్రీక్వెంట్ కాఫ్, వర్స్ ఇన్ ద ఈవినింగ్, డ్రై స్పాస్మోడిక్ విత్ రెచ్చింగ్ అండ్ గ్యాగింగ్ ఆన్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పెక్టరేట్. అంటే పొడి దగ్గు వస్తుంది మాటికి, సాయంత్రానికి ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా రెచ్చింగ్ ఉంటుంది, డోకిచ్చుకోవడానికి ట్రై చేస్తారు చూడండి, అది గ్యాగింగ్, నోట్లో వేపెట్టి కక్కోవడానికి ట్రై చేయడం. ప్రతి అంటే ఏం చెయ్యాలో ఆ ఫ్లమ్ని బయట తీసుకురావడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు అనమాట. అది సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాఫ్ విత్ ఇన్వాలంటరీ యూరినేషన్, ఎంత దగ్గు ఉంటుందంటే యూరిన్ ఇన్వాలంటరీగా అయిపోతుంది. కాఫ్ విత్ స్మార్టింగ్ ఇన్ ద లారింగ్స్ అండ్ బ్రాంకియల్ ట్యూబ్స్, నైట్ కాఫ్. అంటే లారింగ్స్ లో దగ్గుతో పాటు స్మార్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, ఆ బ్రాంకియల్ ట్యూబ్స్ లో రాత్రిపూట దగ్గు ఎక్కువ ఉంటుంది. అగైన్ డ్రై కాఫ్ ఇన్ ద మార్నింగ్, పొడి దగ్గు ఉంటుంది ఉదయం పూట, మళ్ళీ అంటే ఈవినింగ్ ఉంటుంది, మార్నింగ్. ఇట్ హ్యాస్ ఎ లూజ్ కాఫ్ విత్ థిక్ ఎల్లో ఎక్స్పెక్టరేషన్ ఇన్ ద మార్నింగ్. ఈవినింగ్ డ్రై కాఫ్ అన్నారు కదా, మార్నింగ్ థిక్ ఎల్లో ఎక్స్పెక్టరేషన్ ఉంటుంది అనమాట దగ్గుతో పాటు, లూజ్ కాఫ్ అంటే ఫ్లమ్ తో కూడి. It has great difficulty in breathing, very much like that which is found in cardiac troubles. Such a pressure upon the chest with panting respiration and suffocative catarrh. అంటే బ్రీతింగ్ తీసుకోవడం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఎలా ఉంటుందంటే కార్డియాక్ ప్రాబ్లం వస్తే ఎలాగైతే ఊపిరి ఆడకుండా అలా అయిపోతుందో అంత సివియర్ గా ఉంటుంది ఇక్కడ.
అంటే చెస్ట్ మీద చాలా ప్రెషర్ అనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఫెయింట్ అయిపోతాడేమో ఊపిరి తీసుకోలేక అన్నట్టుగా ఉంటుంది. ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. ఆ కటారల్ కండిషన్ అలా ఉంటుంది. అంటే అంత సీరియస్ గా ఉంటుంది. ఒప్రెషన్ ఇన్ ద చెస్ట్ వెన్ రైజింగ్ ది ఆర్మ్స్ అండ్ వెన్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. అంటే చెస్ట్ లో నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది. చేతులు పైకెత్తినా గానీ కుడివైపు పడుకున్నా గానీ. రుమాటిక్ పెయిన్స్, మెనీ పెయిన్స్ త్రూ అండ్ ఇన్ ద చెస్ట్. చాలా నొప్పులు ఉంటాయి ఇది చెస్ట్ లో కానీ చెస్ట్ ద్వారా కానీ. ఇట్ హ్యాస్ న్యూమరస్ హార్ట్ సిమ్టమ్స్. అంటే చాలా నెంబర్ ఆఫ్ హార్ట్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఇట్ హ్యాస్ క్యూర్డ్ పాల్పిటేషన్ విత్ మైట్రల్ మర్మర్స్. మనం చదువుకుంటున్నదే మరి వస్తుంది ఇక్కడ. ఇట్ హ్యాస్ క్యూర్డ్ పాల్పిటేషన్, దడ ఉంటుంది విత్ మైట్రల్ మర్మర్స్. అంటే మైట్రల్ వాల్వ్ ఇన్వాల్వ్ అవడం వల్ల, మైట్రల్ వాల్వ్ ఇన్వాల్వ్ అవడం వల్ల అక్కడ రిగర్జిటేషన్ ఆఫ్ స్టెనోసిస్ దానివల్ల పాల్పిటేషన్ దడ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు చెప్పారు ఈ మాట? పైన రొమాటిక్ పెయిన్స్ అని చెప్పారు కదా, అదనమాట. అండ్ సెన్సేషన్ ఆఫ్ ట్రెంబ్లింగ్ ఇన్ ద హార్ట్ విత్ ఇర్రెగ్యులర్ పల్స్. పల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండి గుండె దగ్గర వణుకులాగా వస్తుంది. వణుకు షేక్ అవుతుందా గుండె అన్నట్టుగా ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ. ఎందుకు మైట్రల్ మర్మర్స్ రావడం వల్ల అలాగా అనేది నెక్స్ట్ ఇవాళ క్లాస్ బుజ్జి గారి క్లాస్ లో వీడియోలో చెప్తారు. ఇన్ ద హార్ట్, tumultuous beating of the heart, sudden thumping in the heart as from fright but when not frightened. చూసారా ఇక్కడ ఎంత బాగా చెప్పారో ఆయన. tumultuous అంటే ఇక్కడ ఇందాక పైన చెప్పాను ప్యాంటింగ్ రెస్పిరేషన్, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్యాంటింగ్ అంటే బాగా పెద్దగా సౌండ్ తో రెస్పిరేషన్ తీసుకుంటున్నట్టు. దగ్గు లేదు కానీ ఇందాక చెప్పిన సౌండ్ ఉంటుంది. ప్యాంటింగ్ రెస్పిరేషన్ అంటే ఇంకా వాడు ఊపిరి తీసుకుంటారు కదా, చనిపోయే ముందు తీసుకుంటారు చూడండి, డీప్ బ్రీతింగ్. ఊపిరి అందకపోతే తీసుకుంటారు వాళ్ళు, కళ్ళు అన్ని స్టేరింగ్ గా పెట్టేసి. అలాంటిది అనమాట, అది ప్యాంటింగ్ రెస్పిరేషన్. అది నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ చెప్తున్నాను, ఒక నిమిషం. ట్యూముల్చువస్ బీటింగ్ అంటే భయంకరంగా హార్ట్ బీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే గుండెని ఎవరో గుద్దుతున్నట్టుగా ఉంటుంది, ధన్ ధన్ ధన్. మళ్ళీ యాజ్ ఫ్రమ్ ఫ్రైట్, భయపడినప్పుడు గుండె దద్దదల కొట్టుకుంటుంది చూడండి, అలా కొట్టుకుంటుంది. కానీ వారు భయపడనప్పుడు, మామూలుగా భయపడితే అలా కొట్టుకుంటుంది, భయపడకుండానే గుండె అలా కొట్టుకుంటుంది. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇది మైట్రల్ స్టెనోసిస్ ఆర్ మైట్రల్ రిగర్జిటేషన్, మైట్రల్ వాల్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు వచ్చినటువంటి సిమ్టమ్స్ ని ఈయన ఇక్కడ చెప్పారు. ఇది మనము కామన్ సిమ్టమ్ గా తీసుకోవాలి కానీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ గా తీసుకోకూడదు. ఎందుకంటే మైట్రల్ వాల్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని కామన్ గా ఉంటాయి. ఓకే, అది కాన్స్టెంట్ వాంట్ ఆఫ్ ఎయిర్ అండ్ డిజైర్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ అండ్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ ది హార్ట్ టర్న్డ్ ఓవర్. ఈ సెన్సేషన్ యాజ్ ఇఫ్ ది హార్ట్ వర్ స్క్వీజ్డ్ ఆర్ కంప్రెస్డ్. అంటే ఎప్పుడు ఇక కంటిన్యూస్ గా వారికి గాలి చాలదు. మనం మామూలుగా ఎలా పీలుస్తాం, మామూలుగా పీల్చుకుంటూ ఉంటాం, మనం పీలుస్తున్నాం అనేది మనకు గుర్తుండదు. కానీ వాడికి ఎంత పీల్చుకున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి గాలి అనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూస్ గా ఉంటుంది, అది ఏదో కొద్దిసేపు ఉండి ఆగిపోవడం కాదు, కంటిన్యూస్ గా ఉంటుంది. వాడికి ఎంతసేపు ఫ్రెష్ ఎయిర్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఎలా అంటే అసలు సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఆ గుండె ఇదైపోయిందా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఏ సెన్సేషన్ యాజ్ ఇఫ్ హార్ట్ ని స్క్వీజ్ చేస్తున్నట్టు, నొక్కేస్తున్నట్టుగా వాడికి అనిపిస్తుంది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ యాంజినా పెక్టోరిస్ అండ్ ఇట్ హ్యాస్ మెనీ సిమ్టమ్స్ ఆఫ్ ద హార్ట్ లైక్ యాంజినా పెక్టోరిస్. ఇదన్నమాట విషయం. బ్యాక్ అండ్ లిమ్స్. Upon the back there are boils, abscess, carbuncles, especially on the back of the neck between the shoulder blades. అంటే వెనుక పక్క కురుపులు రావటం, కార్బంకుల్స్ అంటే వ్రణాలు రావటం, సెక్కెట్టలు లాంటివి రావడం, ఇంకా ఎస్పెషల్ గా ప్రత్యేకంగా నెక్, బ్యాక్ ఆఫ్ ద నెక్ రావటం, లేదా బిట్వీన్ ద షోల్డర్ బ్లేడ్స్ అంటే రెక్క అంటారు కదా, వెనక పక్క రెండు బోన్స్ ఉంటాయి అటు ఇటు, రెక్క అంటారా, అంతే అనుకున్నా తెలిసి, అదే దాని స్కాపులా అంటారు. ఆ బోన్స్ ఆ మధ్యలో వస్తాయి అన్నమాట.
వైలెంట్ పెయిన్ ఇన్ ద లంబార్ రీజియన్, వైలెంట్ పెయిన్స్ అండర్ ద స్కాపులా వర్స్ ఫ్రమ్ మోషన్. అంటే నడుము దగ్గర విపరీతమైన నొప్పి ఉంటుంది, స్కాపులా కింద కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది, మూమెంట్ ఎగ్రవేషన్ ఉంటుంది. రుమాటిక్ పెయిన్స్ ఇన్ ద హోల్ బ్యాక్, పెయిన్స్ ఇన్ ద షోల్డర్ బ్లేడ్స్, నెక్ ఈ స్టిఫ్ అండ్ పెయిన్ఫుల్ ఆన్ మోషన్. అంటే మెడ ఎంత స్టిఫ్ గా ఉంటుంది, కదిలితే నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెమెడీ ఫర్ సోర్నెస్ ఆఫ్ ద స్పైనల్ కాలం. అంటే స్పైనల్ కాలం అనే దానికి వెన్నుముకకి సోర్గా ఉంటుంది అదంతా, ఆ స్పైన్ ఇరిటేషన్ అనమాట. ప్రెజర్ అగ్రవేట్స్ అండ్ టచ్ అగ్రవేట్స్. ద సిమ్టమ్స్ ఆఫ్ ద లిమ్స్ ఆర్ టూ న్యూమరస్ టు మెన్షన్. సిమ్టమ్స్ అన్ని కూడా ఎంత ఎక్కువగా ఉంటాయంటే అసలు మెన్షన్ చేయలేనన్ని ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ ఫ్యూ కెన్ బి స్పోకెన్ ఆఫ్. వీక్నెస్, నమ్నెస్ అండ్ రెస్ట్లెస్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్. ఇవేముంటుంది, వీక్నెస్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఇది మనం కన్సిడర్ చేయాలి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కింద. రుమాటిక్ పెయిన్స్ ఆర్ న్యూమరస్. ద పెయిన్స్ ఆఫ్ ద లిమ్స్ ఆర్ సో గ్రేట్ దట్ హీ కెనాట్ స్టాండ్ ద వెయిట్ ఆఫ్ ద క్లోతింగ్. అంటే వాడు ఎంత వీక్ గా ఉంటాడంటే ఆ పెయిన్స్ ఎంత సివియర్ గా ఉంటాయంటే ఆ బట్టల బరువు కూడా భరించలేనంత సివియర్ గా ఉంటాయి పెయిన్స్, అంత సోర్నెస్ ఉంటుంది. పెయిన్ ఇన్ ద ఆర్మ్ యాజ్ ఇట్ స్క్వీజ్డ్, ఆ చెయ్యి స్క్వీజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది నొప్పి. హార్ట్ పెయిన్స్ అండ్ మెనీ పెయిన్స్ ఆఫ్ ద షోల్డర్స్. బర్నింగ్ పెయిన్స్ ఆర్ వెరీ న్యూమరస్. రుమాటిక్ tearing పెయిన్స్. మస్ట్ మూవ్ ద హ్యాండ్స్ కాన్స్టెంట్లీ అండ్ పిక్ ద ఫింగర్స్ ఫ్రమ్ నెర్వస్నెస్. There is a numbness of the left upper extremity and right lower. Paralysis of the lower limbs with pain in the back on motion. ఈ లోవర్ లిమ్స్ కాలాల్లో పెరాలసిస్ వచ్చి నొప్పి ఉండి నడుము దగ్గర అంతా కదలలేకపోతారు, కదిలితే నొప్పి. రెస్ట్లెస్నెస్ ఆఫ్ ద లోవర్ లిమ్స్ విత్ కాన్స్టెంట్ డిజైర్ టు క్రై. ఎంత రెస్ట్లెస్నెస్ ఉంటుందంటే అస్థిరత్వం కాలాల్లో పాపం కంటిన్యూస్ గా ఇంకోటి ఏడుస్తూ ఉండాలనిపిస్తుంది. అంటే అంత కదిలిపోతూ ఉంటాయి, అంత కదలకుండా ఉండలేకపోతాడు అనమాట. రెస్ట్లెస్నెస్ అంత ఉంటుంది వాడికి, లైక్ ఆర్సనిక్ కాల్. ఫెటీగ్ అండ్ పెయిన్ ఇన్ ద ఈవినింగ్. ఆర్సనిక్ కాలంలో ఏం రెస్ట్లెస్నెస్, మెంటల్ రెస్ట్లెస్నెస్. ఫెటీగ్ అండ్ పెయిన్ ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద లోవర్ లిమ్స్ దేర్ ఈస్ ఎ నమ్నెస్ విచ్ చేంజెస్ టు ఎ డ్రాయింగ్ ఇన్ ద మజిల్స్. అంటే కాలంలో తిమ్మిరి ఉంటుంది, అది ఎంతలా అంటే లాగేస్తూ ఉంటుంది. చేంజెస్ టు డ్రాయింగ్ టైప్ ఆఫ్ లాగుతున్నట్టుగా కంటాలు ఉంటుంది. రెస్ట్లెస్నెస్ ఇన్ ద లోవర్ లిమ్స్ విత్ ఏకింగ్ పెయిన్ డ్యూరింగ్ ద చిల్ ఇన్ ఇంటర్మీడియట్ ఫీవర్. అంటే ఆ ఫీవర్ కాలాల్లో ఆ రెస్ట్లెస్నెస్ అనేది నొప్పులతో కూడి ఉంటుంది ఇంటర్మీడియట్ ఫీవర్స్ లో, చలి స్టేజ్ లో ఉన్నప్పుడు, చిల్ స్టేజ్ లో. హార్డ్ పెయిన్ ఇన్ ద హిప్స్ డ్యూరింగ్ నైట్. తొంటిలో బాగా నొప్పి ఉంటుంది రాత్రిపూట. పెయిన్ ఇన్ ద హిప్స్ అండ్ కాక్సిక్స్ ఇన్ ద ఈవినింగ్ వైల్ సిట్టింగ్. లాస్ట్ పూస అంటాం కదా, వెన్నుపూసలో అది కాక్సిక్స్ అంటాం కదా, అక్కడ తొంటిలో కూడా నొప్పులు ఉంటాయి సాయంత్రానికి కూర్చుంటే. స్ట్రాంగ్ డిజైర్ టు జంప్, ఇంకా అసలు టపక్మని లేచి జంప్ చేయాలన్నంత పెయిన్ ఉంటుంది కూర్చుంటే. పెయిన్స్ ఇన్ ద నేట్స్ బిగినింగ్ అట్ 6 AM అండ్ లాస్టింగ్ అంటిల్ ఈవినింగ్. పెయిన్స్ ఇన్ ద నేట్స్ అంటే బటక్స్, అక్కడ నొప్పులు ఉంటాయి మార్నింగ్ 6కి ఈవినింగ్ దాకా ఉంటాయి. హీఈస్ మూవింగ్ ద లెగ్స్ కాన్స్టెంట్లీ, కాలు అలా మూవ్ చేస్తూనే ఉంటారు. హెవీనెస్ ఇన్ ద లెగ్స్, బరువు ఉంటాయి కాలు. బురూయిస్డ్ పెయిన్స్ ఇన్ ద లెగ్స్. షూటింగ్ పెయిన్స్ ఇన్ ద రైట్ టెండాన్ ఎక్లిస్. హీ మస్ట్ వాక్ ద ఫ్లోర్ ఇన్ ద ఈవినింగ్ లైక్ ఆర్సనిక్ కాల్. ఇక్కడ చూడండి చెప్తా. కాళ్ళు బరువుగా ఉంటాం, బ్రూయిస్డ్ కొట్టినట్టుగా ఉంటుంది, కమ్ముకు దెబ్బల్లాగా కాళ్ళంతా అలా. షూటింగ్ పెయిన్స్ ఉంటాయి. రైట్ టెండాన్ ఎక్లిస్. టెండాన్ ఎక్లిస్ అనేది నేను ఒక పిక్ చేశాను చూడండి, అప్పుడు మీకు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అవుతుంది నా ఉద్దేశం. ఇదిగో టెండా నెక్లెస్, క్యాల్కేరియా నెక్లెస్, ఇది టెండా నెక్లెస్, ఇక్కడ ఉంటుంది. ఏం చెప్పారు, కుడి ఆ టెండా నెక్లెస్ దగ్గర విపరీతమైన పెయిన్, దానివల్ల ఏంటి, మస్ట్ వాక్ ది ఫ్లోర్ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ నొప్పి, షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వల్ల ఆ రెస్ట్లెస్నెస్ వచ్చేసి ఖచ్చితంగా నడిచి తీరాల్సిందే, లాగేస్తూ ఉంటాయి. పిక్క అంటాం కదా, పిక్కల దగ్గర.
కదా, బ్యాక్ ఆఫ్ ద లెగ్. అది మీకు చూపిస్తే ఎందుకు అక్కడ నొప్పి చెప్పినప్పుడు మీరు కరెక్ట్గా మందేయగలుగుతారని చూపించారు. ఇట్ ఈస్ మచ్ లైక్ ఆర్సనిక్ కాల్వ్ లాగా ఉంటుంది. ఎలా అంటే ఒక గోయింగ్ ఫ్రమ్ చైర్ టు చైర్ అండ్ ఫ్రమ్ బెడ్ టు బెడ్ వాకింగ్ ద ఫ్లోర్. ఓ చైర్లో కూర్చుంటాడు, మళ్ళీ ఇంకో చైర్లోకి వెళ్తాడు, మళ్ళీ పడుకుంటాడు, ఇంకో మంచంలో పడుకుంటాడు, ఇలా నడుస్తూనే ఉంటాడు అనమాట. ఆ రెస్ట్లెస్నెస్ వల్ల. ఆ రెస్ట్లెస్నెస్ ఎందుకు? ఆ షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ వల్ల. స్లీప్లెస్నెస్ బిఫోర్ మిడ్ నైట్ ఈజ్ వెరీ మార్క్డ్. మిడ్ నైట్కి ముందు ఆ స్లీప్లెస్నెస్ అనేది ఉంటుంది. ఇచ్చింగ్, బైటింగ్ అండ్ క్రీపింగ్ ఆల్ ఓవర్ ది బాడీ మార్క్డ్ ఇన్ ద లిమ్స్. నెక్స్ట్, ఇచ్చింగ్ అండ్ బర్నింగ్. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఎ డ్రై ఇచ్చింగ్ ఎగ్జిమా ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్టర్ ఆర్సనిక్ అండ్ సల్ఫర్ హ్యావ్ ఫెయిల్డ్. సరే, అంటే ఈ డ్రై ఇచ్చింగ్ ఎగ్జిమా కాలాల మీద ఉన్నప్పుడు అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్కిన్ లో కూడా ఉంటే ఆర్సనిక్ కాలువు లాగా అనిపించి వేసి సల్ఫర్ ఇండికేట్ అవుతుందని వేసినా ఫెయిల్ అయినప్పుడు ఇది పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ, లాంగ్ యాక్టింగ్ రెమెడీ అండ్ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ స్కిన్ ఎఫెక్షన్స్. చూసారా, చాలా డీప్ గా పనిచేస్తుంది, ఎక్కువ కాలం పనిచేస్తుంది, స్కిన్ ఎఫెక్షన్స్ లో ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది మందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ టారంటులా హిస్పానికా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.